పత్తి పంట వేసిండు, ఏమేమైంది చెప్పు, ఎంత పండిస్తుంది? పత్తి పంట అంటే పోయినసారి 12 గింటలు పోయినసారి పండించిన. ఈసారి కూడా క్వింటల్ అయ్యేది కూడా కష్టం ఉంది. ఈసారి క్వింటల్ అయ్యేది కూడా కష్టం. దాన్ని బట్టి గవర్నమెంట్ సహకరిస్తే మేము ఏమన్నా బతకగలుగుతాం, లేకపోతే మేము పెట్టిన నష్టాలు ఖర్చులు అన్నీ మొత్తం మా పై మీద పడతాయి. దానికి మీరు సహకరిస్తే మేమందరం రైతులు ఏమన్నా పెట్టుకున్న విత్తనాలు కూడా కానీ మందులు కానీ వెళ్ళేటంత ప్రతిదీ కూడా లేదు. దాన్ని మీరు సహకరిస్తే మేము ఏమన్నా పెట్టుకున్న ఖర్చులు కూడా రెగ్యులర్ ఇదవుతాం. ఇప్పుడు 4 ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు మొత్తం పత్తి పారిపోయింది. వర్షం వచ్చి ఓగు మొత్తం పారిపోయింది. అందరికి నౌకర్యాలు మొత్తం పూర పైనుంచి మొత్తం వచ్చి కాసి నీళ్ళని మొత్తం కూడా కొన్ని చేనులో నా ఓగంతున్న చేనులో మొత్తం కొట్టకపోయి కాసి మొత్తం చేనంత పండి కాసి ఒక్కటే ఇత్తనం లేనట్ల పూత మొగ్గ ఉన్నది కూడా మొత్తం పరిచి పారి కాసి ఒక్కటి కూడా ఇత్తనం కూడా రావని అవకాశం ఉంది. రాదు కూడా, ఏమీ రాదు అసలుకి. అర్ధ క్వింటల్ క్వింటల్ లేదు కష్టం. దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ సహకరిస్తారని తెలియజేస్తున్నారు. ఇన్ని రోజులు అనుకుంటే జరగ ఇప్పుడు కొద్దిగా వర్క్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేము పెట్టుకొని ఇంకా యూతులు అందరం వచ్చి కాసి చేను అనకుండా తిరలాడి కాసి పెట్టుకుంటున్నాం. ఇన్ని రోజులు వర్షం ఆదుకోలేదు, తిరగలేదు కూడా కాలేదు. వర్షంలో ఎక్కడ తిరలాడతాం, వాగులు వంపులు పారుతూ ఉన్నాయి. దాంట్లో మేము ఎక్కడ వెళ్ళని రాదు, బండ్లు వెహికల్ ఎక్కడే పోనట్లా అయినాయి. దాన్ని బట్టి మేము ఇన్ని రోజులు కూడా పెట్టలేదు. ఇప్పుడు కొంచెం వర్క్ ఇచ్చింది కాబట్టి దేవుడు కొద్దిగా ఆగింది కాబట్టి మేము ఇప్పుడు పొలం అనకుండా ఎవరి పొలంలో అందరూ చూసుకొని కాసి గవర్నమెంట్కు ఈ రిపోర్టు పంపిస్తున్నాం. కూలీ రైతు